ఫ్రెండ్స్ ఘోర విషాదం అండి. 35,000 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సుమారు 7 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాజ్ యుద్ధంలో ఇప్పటివరకు 34,000కు పైగా 34,500 మంది పాలస్తీనియులు మరణించినట్లుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. అలాగే 77,000 మందికి పైగా గాయపడ్డారని అయితే తెలిపింది. గత 24 గంటల్లోనే 47 మంది మృతి చెందినట్లు పేర్కొంది. వేల మంది ప్రజలు నిరాశ్రయులైనట్టుగా తెలిపింది. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నట్టు అధికారులు తెలిపారు. వైద్య మౌలిక సదుపాయాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లినట్టు చెబుతూ ఉన్నారు. అంతేకాక గత ఏడాది అక్టోబర్ 7న హమాజ్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయిల్ హమాజ్ మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే అండి. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై అయితే విరుచుకుపడుతోంది. రాకెట్లు, క్షిపణులతో అటాక్ చేస్తోంది. దీంతో గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అయితే వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని పలు దేశాలు ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆ దేశ ప్రధాని నెతన్యాహు వినడం లేదు. పలుమార్లు కాల్పుల విరమణలపై అయితే చర్చలు జరిపినప్పటికీ అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 35,000 మంది దగ్గర అంటే 34,535 మంది పాలస్తీన్లు మరణించినట్లుగాను, అలాగే 77,204 మంది అయితే గాయపడినట్లు తెలుస్తోంది.